కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించాడు ఆ వ్యక్తి. తనలో ఉండే సృజనాత్మకతకు పదును పెట్టాడు. శుద్ధ ముక్కలతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. పెన్సిల్ తో మదిని ఆకర్షించే బొమ్మలు గీస్తున్నాడు. శివునితో మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటకు చెందిన ఈ కళాకారుడి పేరు రమేష్ రాజా. ఇతడిలో స్వతహాగా ఉన్న కళాతృష్ణకు పదును పెట్టాడు. శుద్ధ ముక్కలతో సాధన చేసి అద్భుతమైన బొమ్మలు చెక్కాడు. వాటిని చిన్న చిన్న సీసాల్లో అమర్చి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. పుట్టినవాడు కారాజు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. ఇతడు చేసిన బొమ్మల్లో చార్మినార్, ప్రపంచంలోని 7 వింతలు ఇంకా మరెన్నో ఉన్నాయి. వీటిని చిన్న చిన్న సీసాల్లో దూరేలా చేయడం మరింత గొప్ప విషయం. ఋషివుతో మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. తమ అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటివి చేసేవాడని తండ్రి చెబుతున్నారు. ఏం చేసినా ప్రోత్సహించామని అంటున్నారు. మా అబ్బాయి వి రమేష్ బాబు, అతడు చిన్నప్పుడు 2వ క్లాస్లో ఉన్నప్పుడు నుంచి కూడా అతనికి దేవతామూర్తులు అంటే చాలా ఇష్టం. చిన్న చిన్న పేపర్లు కట్ చేస్తూ దాంట్లో చూస్తూ పెన్సిల్తో వాటితో బొమ్మలు తీస్తుండే. అదే ఆర్ట్ను కూడా జర పెద్దగైన తర్వాత కూడా కంటిన్యూ చేసిండు. మరి డిగ్రీకి వచ్చిన తర్వాత ఆయిల్ పెయింట్స్తో కానీ కలర్ పెన్స్తో కానీ కొన్ని బొమ్మలు వేసిండు. శుద్ధ ముక్కలతోనే కాకుండా పెన్సిల్ తోనూ ఇతడు ఎన్నో బొమ్మలు గీశాడు. మంచి మంచి చిత్రాలు వేసి స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఎన్నో బహుమతులు కూడా సాధించాడు. ప్రస్తుతం రమేష్ ప్రతిభ లిమ్కా రికార్డు కోసం ఎదురు చూస్తోంది. ఇతడు భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధిస్తాడని చెబుతున్నారు. సృజనకు ఎక్కడైనా ఆదరణ ఉంటుందని రమేష్ నిరూపించాడని చెప్పాడు. ఋషివుతో మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఇవి